ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కింద జరిగిన గొడవంతా నేను చూశాను రామ్. నువ్వలా కామ్గా ఉండటం కరెక్ట్ కాదు. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నేను జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదేమోనని. అవును, మరి అక్కడ పెద్దవాళ్ళు మాత్రమే మాట్లాడారు, నేను మాట్లాడలేదా? మీ వాళ్ళ దృష్టిలో నేను గయ్యాలు నవ్వాలి, నువ్వు మాత్రం మంచోడిగా ఉండాలి, అంతేనా? నా ఉద్దేశం అది కాదు సీత. మరీ అంత మంచితనం మెతకతనం పనికిరాదు రామ్. ఆ శ్రీరాముడు కూడా అవసరమైనప్పుడు కోదండరాముడై యుద్ధం చేశాడు. అలా చెప్పండి టీచర్. ఈయన గారేమో ఎప్పుడు పిన్ని కూచిలా ఉంటారు, వాళ్ళ పిన్ని గీసిన గీత దాటడు. అలా ఉండద్దు రామ్. ఇప్పుడు మీ అమ్మ ఉండుంటే చాలా ఫీల్ అయ్యేది. అత్తమ్మ ఉండుంటే ఏం ఫీల్ అయ్యేవారు? మీరు అత్తమ్మలా ఫీల్ అయ్యి చెప్పండి టీచర్. మీరే మా సుమతి అత్తమ్మ అనుకొని మీ అబ్బాయికి ధైర్యం నూరిపోయండి. రామ్, నా కోడలు సీత నీకు ధైర్యం లేదు అంటోంది. అది తప్పు అని నీకు నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను నీకు చిన్నప్పట్నుంచి ధైర్య సాహసాలు నూరిపోశాను. ఉగ్గుపాలనాటే నీకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీల చరిత్రలు చెప్పాను. అప్పట్లో నీ ఒంట్లో బెదురులేదు, కంట్లో అదురులేదు. నేను మీకు దూరమయ్యాక మీ నాన్నను నిన్ను మీ పిన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుంది. నువ్వు ఆ ప్రభావంలో పడకు. మీ పిన్ని చెప్పింది వినకు. మీ పిన్నిని ఎదిరించు. ఎస్ మామా, నీ బ్లడ్ లో భయం లేదు, నీకు ఎదురు లేదు. నీ పవర్ ఏంటో చూపించు. సై అంటే సై అను. నువ్వు దేనికైనా రెడీ అను. రేవతి పెళ్లి జరిపిస్తానని సీతతో పాటు నువ్వు కూడా మాటిచ్చావు. ఆ మాట నిలబెట్టుకునే టైం వచ్చింది రామ్. ఈ ఇంటి వారసుడిగా నీ బాధ్యత నెరవేర్చాల్సిన సమయం వచ్చింది. నువ్వు ఆంజనేయుడు లాంటి వాడివి మామా. నీ బలం, నీ శక్తి నీకు తెలీదు. నువ్వు తలుచుకుంటే కొండనైనా పిండి చేయగలవు, సముద్రాలను దాటగలవు, భూమిని చుట్టేయగలవు, సూర్యుణ్ణి పట్టుకోగలవు. ఈ ప్రపంచానికి శ్రీకృష్ణుడు చూపించిన విశ్వరూపమే తెలుసు రామ్. కాని శ్రీరాముడు విశ్వరూపం ఎత్తితే ఎలా ఉంటుందో నువ్వు చూపించాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.